ఒక భర్తకు ఒక భార్య ఉండాలి, ఒక భార్యకు ఒక భర్తే ఉండాలి. మూడో వ్యక్తి ఉండడానికి వీలు లేదు. భర్తకు రెండో అమ్మాయితో పరిచయం కానీ, భార్యకు మరొక పురుషునితో పరిచయం కానీ ఉండడానికి వీలు లేదు. ఈరోజు పనికి మనల్ని సెల్ ఫోన్లో ఎవడు పడతాడు చాటింగ్ చేస్తున్నాడు, ఎవడు పడతాడు మెసేజ్లు పెడుతున్నాడు. హౌ ఆర్ యూ అంటాడు. నీకు అప్పటి నుంచి టెన్షను, ఎవరు అడుగుతున్నారో నీకు ఎందుకు చెప్పు, ఎవరో నువ్వు ఎలా ఉన్నావు అని అంటే నోరు మూసుకుంటొచ్చుగా. మీరెవరు అని మళ్ళీ మెసేజ్ పెట్టడం. ఇక మొదలవుతుందండి. కొత్తగా పెళ్ళయిందండి, కాపురం కూలిపోయిందండి. మూడో వ్యక్తి ఉన్నాడా నీ జీవితంలో? పెళ్ళి అయినా సరే మూడో వ్యక్తి. పెళ్లి కాకుండానే ఇద్దరు ముగ్గురితో ఫ్రెండ్షిప్పా, పనికి మాలినటువంటి ప్రేమ వ్యవహారాల, కుటుంబం కుప్పగూలిపోతుంది, క్యారెక్టర్ నాశనం అయిపోతుంది, కెరియర్ పాడైపోతుంది. మూడో వ్యక్తికి నీ జీవితంలో తావు ఉండడానికి వీల్లేదు.